హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే బెండకాయ పులుసు చేస్తున్నాను అనమాట. లంచ్ బాక్స్ కోసం మంచిగా ఉంటుందండి, టేస్టీగా చేస్తా. ముందుగా అయితే రుచికి సరిపడినంత ఆయిల్ పోసుకొని తాలింపు వడియాలు ఉంటాయి కదా మావి, అవి వేస్తున్నాను అనమాట. తమిళనాడులో ఇట్లనే చేస్తారు, చెన్నైలో బెండకాయ పులుసు అదే చూపిస్తున్నాను అనమాట నేను. ఇంకా తాలింపు వడియాలు వేగినాక పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఒక 3 కట్ చేసిన అవి వేసుకోవాలన్నమాట. మంచిగా అవి కూడా మంచిగా కలుపుకోవాలి, ఈ వడియాలు అవి కలిసేటట్టు. ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి, అలాగే 5-6 రెబ్బల ఎల్లిపాయలు, ఇంకా దీంట్లో వచ్చేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత పసుపు, ఆ తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇవి వేయగానే మంచిగా వేగుతాయి. ఇది మంచిగా వేగినాక ఒక పెద్ద సైజు టమాటా అయితే వేసుకోవాలన్నమాట. చిన్న సైజు అయితే 2 వేసుకోవాలి. ఇంకా మంచిగా ఇవి టమాటాలు కూడా మంచిగా కొంచెం వేగినాక బెండకాయ వేసుకోవాలి. బెండకాయ కూడా పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కారం అనేది 4 స్పూన్లు అయితే వేసుకోవాలండి. చింతపండు పులుసు కోసం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే ఉండాలన్నమాట. ఇక మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కారం ఎక్కువ వేసుకున్నా పిల్లలకి కారం లేకుండా నేను లాస్ట్కి ఒక టిప్ చెప్తా, చూస్తూనే ఉండండి. మంచిగా దీంట్లో వచ్చేసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోండి. నీళ్ళు పోసుకున్నాక మాది వచ్చేసి పప్పులు మసాలా కారం అనమాట. దానికోసం అనేసి ముందే చింతపండు పులుసు పోయాను, వాటర్ అయితే పోసేసి ఆ తర్వాత మంచిగా బెండకాయలు వచ్చేసి ఒక 80% అయితే బెండకాయలు ఉడకాలన్నమాట, 80%. ఆ తర్వాత మనం వచ్చేసి చింతపండు పులుసు ఉంటుంది కదా, అది పోయాలన్నమాట. రుచికి సరిపడా చింతపండు పులుసు పోసుకోవాలి. ఇక ఇంత పులుసు అయితే సరిపోద్దండి నాకు. మంచిగా 80% బెండకాయలు ఖచ్చితంగా ఉడకాలి. చింతపండు పులుసు పోసినాక బెండకాయలు అనేవి తొందరగా ఉడకవన్నమాట మేము వేసే కారానికి. దానికోసమని 80% బెండకాయలు ఉడకబెట్టుకున్న తర్వాతనే చింతపండు పులుసు అనేది అయితే పోస్తా అనమాట. మంచిగా ఉంటుంది. తమిళనాడు మొత్తం ఇట్లనే చేస్తారనమాట ఈ పులుసులు అనేవి. ఇంకా ఆ తర్వాత మంచిగా మూత పెట్టుకొని మనకు చింతపండు వాసన పోయే వరకు మంచిగా మంట తగ్గించి పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట. అలానే ఇంకా బెండకాయలు కూడా పూర్తిగా మంచిగా ఉడుకుతాయి అనమాట, ఇంకా 20% కూడా. ఆ తర్వాత లాస్ట్లో నేను చూపించినంత బెల్లం అయితే వేసుకోవాలన్నమాట. మంచిగా మంట తగ్గించి పెట్టుకోవాలి, చిక్క పడుతుంది బెండకాయలు. ఇక మంచి కుక్ అవుతాయి. ఇక ఈ చింతపండు పులుసులో మంచి కుక్ అయ్యి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. నేను ఎక్కువ కారం కూడా వేసిన కాబట్టి కారం కూడా ఎక్కువ అనిపించదు. బెల్లం వేసిన కాబట్టి బెల్లం, చింతపండు, ఈ కారం 3 మిక్స్ అయ్యి సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ బెండకాయ పులుసు అయితే చిక్కగా మంచిగా ఉంటుంది. దగ్గరికి నీళ్ళు చేసుకోవద్దండి ఎప్పుడైనా చింతపండు మనం వచ్చేసి బెండకాయ పులుసు లాంటివి. ఇంకా ఇట్లా ఈ మాత్రం వస్తే సరిపోతుందండి. ఇంకా కూర అయితే రెడీ అయిపోయినట్టే. మంచిగా బాగా వచ్చేసి మంచిగా ఉడికి దగ్గరికి వచ్చిందనమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా. ఈరోజు వంటలు చూపిస్తా. కోడిగుడ్లు అయితే ఉడకబెట్టినండి పులుసులోకి. ఇంకా ఆ తర్వాత రైస్ అయితే అయిందనమాట. ఇంకా బెండకాయ కర్రీ స్టవ్ ఆఫ్ చేసినాక చూడండి ఎంత దగ్గరికి ఎంత మంచిగా ఉందో. తింటే కూడా అంత బాగుంటుందండి. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. బెండకాయ పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.